Before we enter into worship, may we take some inspiration and instruction from the word of the Lord. ఆరాధనలో ప్రవేశించే మునుపు దేవుని వాక్యం నుంచి సూచనలు తీసుకుందాం. వాటి ద్వారా మనం పురుకొల్పబడి ప్రభువుని ఆరాధిస్తాం. May we turn our Bibles to Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన రెండో పత్రికకు మనం బైబిల్ని తీస్తామండి. Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం. And we will read from verse 1 to verse 6 responsively. మొదటి 6 వచనాలు మార్చి చదువుకుంటాం. Ephesians chapter 2 from verse 1 to verse 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వర్షం నుంచి 6వ వచనం వరకు ఉత్తరపత్రంగా చదువుకుంటాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నంచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవగ్రతకు పాత్రులమై ఉంటుమి. నేను దేవుడు కరుణా సంపన్నుడండి, మనం మన అపరాధం చేత తెచ్చిన వారు ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడినారు. 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశమును రాబో యుగములలో కనపరచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. May the Lord add his blessings on the word that we read. చదవబడిన లేఖన భాగం మీద దేవుడు తన ఆశీర్వాదం ఉంచును గాక. In the grace of God and through the providence of God, over the months we've been dealing with some of the heavy, weighty words or concepts from the word of God. దేవుని కృపను బట్టి మరి కొన్ని వారములుగా మనము దేవుని వాక్యంలో నుంచి కొన్ని ఎంతో లోతైన మాటలను మరి ఎంతో ప్రగాఢమైన భావమును తెలిపే మరి అంశములను దృక్పథములుగా మనం ధ్యానిస్తూ వచ్చినాం. God was gracious to us to help us to understand the magnificence and the massiveness of his salvation that he has provided unto us through his son Lord Jesus Christ. తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన కలుగజేసిన ఆ మహారక్షణ లేదా గొప్ప రక్షణను గురించి మనం అనేక విషయాలు కూడా ధ్యానిస్తూ వచ్చినాం. Salvation is probably a very common and a easily used word in Christendom. క్రైస్తవములో రక్షణ అనేది ఎంతో సర్వసాధారణంగా మరి ఉపయోగించే మాటగా మనకు కనిపిస్తుంది. But even the most senior most saint of God will confess that he or she has not even scratched the top of what salvation is all about. అయితే మరి దైవ సేవకులను లేదా దైవజనులను మనము చూసినట్లయితే వారు ఎంత సీనియర్స్ అయినప్పటికీ కూడా రక్షణలో మొదటి మెట్టు కూడా మేము దాటలేదు అని వాళ్ళు చెప్పగలరు. And some of the aspects that we saw under the umbrella of salvation was, కాబట్టి రక్షణ యొక్క అంశముల్లో అనేక మరి భాగాలను అంశాలు మనం చూసినప్పుడు we learnt about the election of God, దేవుని యొక్క ఏర్పాటును గురించి నేర్చుకున్నాం. we learnt about the justification of God, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడం చూసినాం. we learnt about the propitiation of God, దేవుడు మనకు ప్రాయశ్చిత్తార్థంగా ఉండుటను చూసినాం. we also learnt about redemption of God, దేవుని యొక్క విమోచనమును చూసినాం. we also learnt about the sanctification of God, దేవుడు మనల్ని పరిశుద్ధపరచబడుటను చూసినాం. and last time we learnt about the glorification of saints by God himself. గత వారము మరి దేవుడే తన బిడ్డలను మహిమ పరచుట అనే అంశం చూసినాం. We also learned that the triune God has engaged in planning and presenting the salvation to mankind. అదే సమయంలో మరి త్రియేక దేవుడు మానవాళికి రక్షణను కార్యసాధకము చేసి దయచేసే అంశం కూడా చూసినాం. God the Father elected us, తండ్రి అనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. God the Son redeemed us, కుమారుడు అయిన దేవుడు మనల్ని విమోచించినాడు. God the Holy Spirit sealed us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించినాడు. Again and again we have said, and we want to tell you once again, that there is nothing in man that he can boast about with regards to salvation. గమనించండి, తిరిగి మేము ఈ మాట చెప్తా ఉన్నాము. మనుషుడు అతిశయించుటకు అతిశయ కారణమగు అంశము ఈ రక్షణ పొందుటలో ఏమీ లేదు. By nature, intrinsically, man cannot desire for God or long for heavenly things. స్వభావ సిద్ధంగా అనగా మన మనస్తత్వంలోనే దేవుణ్ణి గాని దైవ సంగతులను గాని అపేక్షించే ఆ తత్వము మనిషిలో లేదు. We cannot ever say
that we sought for God and God found us. దేవుడిని నేను వెతికానండి అప్పుడు దేవుడు నన్ను కనుగొన్నాడు అని మనలో ఎవ్వరూ చెప్పలేం. That is not what the scripture says. లేఖనాలు అలా చెప్పడం లేదు. God, man by nature has never been and can never be God-centric. మనిషి స్వభావపూరితంగానే దేవుణ్ణి కేంద్రంగా ఎన్నడూ పెట్టుకోలేడు. And man by nature can never be God-honoring. అంతేకాదు దేవుని ఘనపరిచే తత్వం కూడా మనిషికి స్వభావసిద్ధంగా లేదు. Man is incapable of seeking God by himself. తనకు తానుగా మనిషి దేవుని వెతుకుటలో అసమర్థుడు. That is the reason Apostle Paul in Romans 3 roars that there is no man who seeks, there is no man who is righteous, there is no man who understands God. అందుకే పౌలు 3వ అధ్యాయంలో మరి కేకలు వేస్తూ చెప్తున్నట్టు కనబడుతుంది. మరి నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, మేలు చేయవాడు లేడు, ఒకడును లేడు, దేవుని వెతుకువాడు ఒకడును లేడంట. Yes, there is no righteous, no one righteous, absolutely none. అని చూడండి, నీతిమంతుడు ఒక్కడు లేడు, అసలు ఎవరు లేరంటాడు. There is no one who seeks God, absolutely none. దేవుని వెతుకువారు ఎవరునూ లేరంటాడు. There is no one who understands God, absolutely none. అంటే గ్రహించేవాడు ఒక్కడు లేడంటాడు. No efforts ఏమాత్రం ప్రయాసాలు లేవు. and no eligibility of man. అంతేకాదు మనిషికి ఎలాంటి అర్హతలు కూడా లేవు. It is God's compassion and grace alone. ఇది కేవలం దేవుని యొక్క వాత్సల్యత, ఆయన కృపయే. It is God's love and mercy alone. కేవలం ఆయన ప్రేమ కనికరములే. It is God's purpose and zeal alone that we are His and we are able to sit here to worship God. ఇది కేవలము దేవుని యొక్క సంకల్పము, ఆయన మన ఎడల కలిగిన వాంఛను బట్టి ఈ రోజు మనం కూర్చున్నాం. Sometime in eternity, God set us apart, set you and me apart for His kingdom. అనాది కాలంలో మనలను తన రాజ్యం కొరకు ఏర్పరచుకోవాలి అన్న ఆలోచన ఆయనకు ఉండింది. If God had not set apart you and me, నిన్ను నన్ను దేవుడు అలాగూ పక్కకు పెట్టకపోయింటే, it is clear that you and I are set apart for eternal damnation. నిత్య నాశనానికే నీవు నేను పక్క We have పెట్టబడ్డామని to be స్పష్టం. very clear about it. దీని విషయమే స్పష్టంగా ఉండాలి మనం. God Himself has set apart you and me for His kingdom, to be His children, to be His inheritance. దేవుడు తానే మనల్ని తనకు స్వాస్థ్యంగా ఉండుటకు, తన రాజ్యంలో మనం భాగంగా ఉండుటకు మనల్ని పక్కకు పెట్టినాడు, అలా ప్రత్యేకపరిచినాడు. There is nothing that we can do, there is nothing that we have done, there is nothing that we shall be doing to inherit eternal life and salvation in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు మనకున్న నిత్య జీవము, రక్షణను మనకు మనముగా సంపాదించుకోవడానికి మనం ఏమి చేయలేము, చేయజాలము, చేయడానికి మన శక్తి లేదు. Shall we read verse 5? In English it says, even when we were dead in sins, hath quickened us together with Christ. చూడండి, 4 తెలుగులో కలుసున్నాయి. మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బతికించును అంటాడు. He has made us alive. ఆయన మనలను బ్రతికించను. We were dead. మనం చచ్చిన వారమేంటివి, He has made us alive. ఆయన మనల్ని బ్రతికించినాడు. A great man of God, John Piper, gives this example. జాన్ పైపర్ అనే గొప్ప దైవజనుడు ఈ ఉదాహరణ ఇచ్చినాడు. I think it is very important for us to understand this. దీన్ని గ్రహించుకోవడం మనకి ఎంతో ప్రాముఖ్యమని నేను అనుకుంటాను. Say you were in deep sleep. You were in deep sleep. చాలా మరి గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు అనుకో, And you were even dreaming to glory. ఇక నువ్వు మహిమలో ఉన్నట్టు కలగంటున్నావు. You do not know what's happening around. నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లే. Someone in your family comes and decides to wake you up. నీ కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చి మరి నిన్ను లేపాలని, నిద్ర మేల్కొల్పాలని చూస్తారు. You are in deep sleep. నువ్వేమో లోతుగా ఇంకా ప్రగాఢ నిద్రలో ఉన్నావు. So they come close to you వారు నీ దగ్గరకు వచ్చి and shout in your ears, wake up. నీ చెవిలో వచ్చి లేవమని అలా గట్టిగా అరిస్తే What happens? ఏం జరుగుతుంది అప్పుడు? You immediately wake up. నువ్వు వెంటనే లేస్తావు. When you were sleeping, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు you did not know someone was walking up to you. నీ వద్దకు ఎవరో నడిచికి వస్తున్నారని నీకు తెలియదు. When you were sleeping, అయితే నువ్వు నిద్రపోతున్నావు. you did not imagine anyone coming and shouting at you. నీ దగ్గరకు వచ్చి ఎవరో కేకలేస్తారని కూడా నీకు తెలియదు. And when they shouted at you, కానీ వారు అరిచినప్పుడు you got up నువ్వు లేచినావు. and you did not think whether you should get up or not. నువ్వు లేవాలో లేదో కూడా నీకే తెలియదు. Because if you are thinking, ఎందుకంటే నువ్వు ఆలోచించుంటే you already got up. నువ్వు లేచినట్టే కదా. That is exactly what salvation is all about. రక్షణ కూడా ఇలాంటిదేనండి. We were dead. మనం చచ్చిన వారమే. We were dead in our trespasses and sins. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయినాం. We did not seek anything. We did not long for God. మనం ఏమి వెదకలేదు, అసలు దేవుని గురించి ఎలాంటి ఆశ మనకు లేదు. You were in God's thoughts. నువ్వు దేవుని తలంపులు ఉంటివి. You were the target of God. నువ్వే దేవుని గురిగా ఉంటివి. God woke up to you దేవుని దగ్గరకు వచ్చాడు. and He said, wake up.
మేలుకోమన్నాడు. And when he said, wake up through the glorious gospel of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమా సువార్త ద్వారా నేను మేలుకొన్నప్పుడు you woke up. నువ్వు లేచినావు. And that is the reason you are not dead, but you're alive. ఆ కారణం బట్టే ఇంకా నువ్వు చచ్చిన వాడిగా చచ్చిన దానిగా లేవు, బ్రతికించబడ్డావు. Did you do anything in that? నువ్వేమని చేసావు దాంట్లో? Did you try to wake by yourself? అసలు నీకు నువ్వుగా మేలుకున్నావా? Was there an inner voice that came to you? లేదా నీ లోపల ఏదన్నా స్వరం వచ్చిందా? No. లేదు. You were dead. నువ్వు చచ్చిపోయినావు. I was dead. నేను చచ్చిపోయినా. God spoke to us దేవుడు మనతో through మాట్లాడాడు his word, తన వాక్యం ద్వారా. quickened by the Spirit, ఆత్మ చేత and బ్రతికించబడ్డాం. we woke up. అట్లా మనం లేచినాం. And we are made alive. అంతేకాదు జీవింపజేయబడ్డాం, బ్రతికించబడ్డాం. Today's topic will be, కాబట్టి ఈ రోజు అంశం ఏంటంటే, and from today, ఈ రోజు నుంచి we will learn a new topic కొత్త అంశం which నేర్చుకుంటాం. is called made alive. బ్రతికించబడుట అన్న That is అంశం. from verse 5. ఇది 5వ వచనం నుంచి మనం చూస్తాం. When we are made alive in Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు నందు మనం బ్రతికించినప్పుడు there are multiple transitions that happen. అనేకమైన దశలు ఉంటాయి దీంట్లో. In a sense, అంటే ఇంకో మాటలో, from one thing you become another thing. ఒక సంగతి నుంచి ఇంకో సంగతిగా మారతాం. From one person you become another person. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిగా మారతాం. From one place you move to another place. ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకు That is called transition. దాన్నే మనం మార్పిడి అంటాం. Today we will understand about two transitions. కాబట్టి ఈ రోజు రెండు రకాల మార్పులు చూస్తాం. The first transition is మొదటిది, when God made you alive. దేవుడు నిన్ను బతికించినప్పుడు, At that point of justification, redemption, మరి విమోచనము, నీతి మంచులుగా తీర్చబడుట అనే క్షణంలో you were moved from law to grace. ధర్మశాస్త్రము నుంచి నీవు కృప వైపుగా వెళ్ళిపోయినావు. Remember this. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. You were moved from under law to be a person under grace. ధర్మశాస్త్రము కింద నుంచి ఇప్పుడు కృప కిందికి నువ్వు మార్చబడ్డావు. Romans chapter 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Romans chapter 5, రోమీయులకు 5వ అధ్యాయం verse 20. 20వ వచనం. 20-21 మనకు తెలుగులో కలిసి ఉన్నాయి. Yeah. రెండు చదువుకుందామండి, అందరం కలిసి చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21. మరియు అపరాధం విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. We will also read Romans chapter 6, verse 14. అదేవిధంగా రోమా 6:14 కూడా కలిసి చదువుకుంటాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. Listen to this carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి ఈ విషయం. It could be a bit complex, but this is what has happened in your life and in my life. కొద్దిగా కష్టంగా ఉంటది అర్థం చేసుకోండి, కానీ ఇదే జరిగింది నా జీవితంలో. When we mean or when we talk about transition from law unto grace, కాబట్టి ధర్మశాస్త్రం నుంచి కృపకు మనము వెళ్ళిపోవడం అంటే what is the word of God saying? దేవుని వాక్యం ఏమంటుంది ఇక్కడ? What is Apostle Paul saying? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? Apostle Paul is saying పౌలు ఏమంటాడంటే, the Mosaic law isn't a faulty law. మోషే ధర్మశాస్త్రములో అపరాధం లేదు, ఇక్కడ పొరపాటు లేవు. It's a holy and a perfect law. ఇది పరిపూర్ణమైనది, పవిత్రమైనది. But the law of God has got a mission that has to be accomplished. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి పూర్తి చేయటకు ఒక పని ఉంది. The law of the law exposes man about his fallenness and his sinfulness. మనిషికి తన పాపమును బట్టి తన పతనమును చూపించే ఆయుధము, సాధనము ధర్మశాస్త్రం. And the law of God also has a mission of showing you the greatness and the standards of God. అది మాత్రమే కాదు, దేవుని యొక్క మరి గొప్పతనము, దేవుని యొక్క ప్రమాణికాలని చూపించేది కూడా ధర్మశాస్త్రమే. So when you and I know the knowledge, when you and I have the knowledge of the law, కాబట్టి నీకు నాకు ధర్మశాస్త్రం యొక్క వివేచన అవగాహన ఉన్నప్పుడు, we have the knowledge of our great sin. మన గొప్ప పాపమును గురించిన అవగాహన కూడా మనకు And ఉన్నట్టే. because we have the knowledge of our great sin, మన పాపం ఎంత గొప్పదో మనం తెలుసుకున్నప్పుడు we are more guilty before God. దేవుని ఎదుట అంతగా దోషములుగా ఉంటాం మనం. Therefore, తద్వారా the law of God is a jail keeper, ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది మనల్ని ఒక చెరసాలలో బంధించినట్టు ఉంటది, keeping us as people for condemnation, for damnation because of our wickedness. మన చెడుతనము, దుష్టత్వను బట్టి ఇక మనం శిక్షకు, నాశనానికే మరి మొగ్గు చూపినట్టు ఉంటది. That is the mission, that is the purpose of law. ధర్మశాస్త్రానికి ఉన్న పని అది. But when God visited us through the gospel of grace, అయితే కృపా సువార్త ద్వారా దేవుడు మనల్ని దర్శించినప్పుడు God not only accepts us, దేవుడు మనల్ని అంగీకరించడం మాత్రమే కాదు, but we move away from law
but we are enabled, listen to this, we are enabled to fulfill the righteousness of the law as well. కాబట్టి మనం ధర్మశాస్త్రం నుంచి ముందుకు సాగుతూ ఆయన నీతిని నెరవేర్చిన వారంగా మనం ఉంటాం. The law that we couldn't fulfill while we are under bondage, మనము ఆ దాసత్వములో ఉండి ధర్మశాస్త్రములో ఉన్న నీతిని మనం నెరవేర్చలేకపోయినాం కాబట్టి because of grace we are enabled to fulfill the righteous requirements of God. కృప ద్వారా దేవుని యొక్క నీతి అర్హతలు అవసరతలు నెరవేర్చుటకు సామర్థ్యం కలిగి ఉంటాం. That is what has happened when we were born again. మనం తిరిగి జన్మించినప్పుడు అదే జరిగింది. One fine day you were not able to come out of sin. ఒకానొక రోజు మనం పాపం నుంచి బయట రాలేకపోయినాం. The very next day when you were born again, you disliked certain things that you did the former day. దాని తర్వాత రోజు అనగా నీవు తిరిగి జన్మించి రక్షింపబడిన దినము అంతకు ముందు చేసిన విషయాలు ఈ రోజు నీకు చెడ్డగా ఉన్నాయి, నచ్చట్లేదు. You had bad thoughts. నీకు చెడు తలంపులు ఉండేవి. Today the Spirit of God is helping you to avoid or overcome bad thoughts. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ ఆ చెడు తలంపులను జయించి ముందుకు సాగుటకు సహాయపడుతున్నాడు. The other day your bads were so hurting. అంతకు మునుపు మరి నువ్వు ఎంతో గాయపరిచే వ్యక్తిగా ఉంటాయి. Your words were hurting. నీ మాటలు అందరిని గాయపరిచే. Today, ఈ రోజు because you are under grace, నీవు కృప కింద ఉన్నావు కాబట్టి you know what words to use, what words not to use. ఏ మాటలు పలకాలి, ఏ మాటలు పలకూడదు నీకు తెలుసు. And God gives you grace through the word of God to do certain things that is acceptable in His sight. దేవుని వాక్యము ద్వారా ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏమిటో వాటిని నెరవేర్చుట ఎలాగో నువ్వు తెలుసుకుంటున్నావు. So when we were made alive, కాబట్టి నువ్వు బ్రతికించబడ్డప్పుడు the first transition that happened was జరిగిన మొదటి విషయం ఏంటంటే you moved from under the law to under grace. నువ్వు ధర్మశాస్త్రము నుంచి కృపకు బయలుదేరినావు. The second transition that happens రెండవ మార్పుకు జరిగేది is that you transition from death unto life. మరణము నుంచి జీవములను దాటిపోయినావు. You transition from death unto life. మరణం నుంచి జీవములోనికి మనం దాటిపోయినామండి. Romans chapter 5 రోమాల 5వ అధ్యాయం verse 12. 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. Listen to this carefully. దయచేసి Satan, in the form of a crafty serpent, got into the Garden of Eden. సాతాను ఎంతో యుక్తిగల సర్పములో ప్రవేశించి ఏదేను తోటలోకి వచ్చినాడు. And in all his cleverness and craftiness, he deceived Adam and Eve. కాబట్టి తన కుయుక్తి అంతటిని ఉపయోగించి ఆదాము అవ్వలు ఇద్దరిని కూడా మరి మొత్తానికి సాతాను మోసం చేసినాడు. And when Adam fell, ఆదాము పడిపోయినప్పుడు the fallenness of man commenced that particular day. ఆ దినము మానవుని యొక్క పతనం అన్న తెలిసిపోయింది. And తర్వాత all the generations that came out of the loins of Adam are born with the nature of sin. ఆదాము యొక్క గర్భములో నుంచి వచ్చిన వారందరూ కూడా పాపాన్ని సంతరించుకున్నారు. Remember that. జ్ఞాపకం పెట్టుకో. Therefore, అందుకే the very nature of our beings is sinful. మన స్వభావమే పాప భరితమైనవి. The first Adam మొదటి ఆదాము fell before God, దేవుని ఎదుట పడిపోయినాడు. and all his descendants through the history of mankind and also future are sinners by nature. మానవ చరిత్రలో అప్పటి నుంచి చూసుకుని భవిష్యత్తులో కూడా ఆదామునందు పుట్టిన వారు సంతతి వారు అందరూ కూడా మరి పాపం చేసిన వారే. That is the reason the psalmist says, in sin did my mother conceive me. అందుకే కీర్తనకారుడు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. So we are not only sinners by our deeds, but we are sinners by nature. కాబట్టి మనము మన క్రియల ద్వారా పాపులం మాత్రమే కాదు, స్వభావములో కూడా మనం పాపంలే. And because we have that nature of sin, ఆ పాప స్వభావం మనలో ఉంది కాబట్టి we indulge in activities of sin. మనము పాప క్రియలే చేస్తాం. And when we are indulging in activities of sin, ఈ పాప పనులు మనం చేసినప్పుడు there is wages for sin. పాపానికి జీతం కూడా ఉంటది. And the wages of sin is పాప జీతం ఏంటి? death. మరణమే. So when you are made alive, కాబట్టి నువ్వు బ్రతికించబడినప్పుడు you are transitioned from this death to eternal life. ఈ మరణము నుంచి నిత్య జీవానికి దాటిపోయినా. But this death is not simple. అయితే ఈ మరణం అంత సామాన్యమైనది కాదు. It is just not about closing our eyes and ending our lives. ఏదో ఇక్కడ కళ్ళు మూసుకుంటే అక్కడ కళ్ళు తెరిచినట్టు కాదు. This death itself has 3 dimensions. ఈ మరణములో 3 కోణాలు ఉంటాయి. First, మొదటిది it's a spiritual death. ఇది ఆత్మ సంబంధమైనది. What does it mean? దాని అర్థం ఏంటండి? We are separated from God right because of our nature.
మన స్వభావాన్ని బట్టి దేవుని నుంచి మనం వేరు చేయబడినాం. There is no longing for God, దేవుని కొరకు ఎలాంటి వాంఛ లేదు. and there is no effort that can help you to change your life. నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీలో ఎలాంటి ప్రయాసం లేదు. Every person who's born is bound to die, జన్మించిన అనగా పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక మారడు. and we become guilty of our sin. అంతేకాదు మన పాపాన్ని బట్టి మనం దోషులుగా ఉంటున్నాం. We are separated from God. దేవుని నుంచి వేరు చేయబడ్డాం. Just the way Adam and Eve were hiding from the fellowship of God, from the presence of God, and from the voice of God, even you and I hide ourselves from God. దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క సహవాసం నుండి ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత ఎలాగైతే తమను తాము దాచుకున్నారో చూడండి, మనం కూడా అలాగే దాచుకుంటాం. We become aliens with regards to relationship with God. దేవునితో ఉన్న సంబంధం విషయంలో మనం ఎట్లుంటామంటే ఇంకా ఆయనకు మనకు పరిచయం లేనట్టు ఉంటాం. So the first aspect is వాటి మొదటి అంశం we are ఏంటంటే spiritually dead. ఆత్మీయంగా మనం చనిపోయినాం. The second aspect is రెండోది we are physically dead. భౌతికంగా చనిపోయినాం. That is in Hebrews 9:27. అది You can read it later. హెబ్రీ రాష్ట్రపతిగా 9:27 మనం చూస్తాం. తర్వాత చదువుకోండి. Sin brings death. పాపము మరణాన్ని తెచ్చిపెడుతుంది. It just not brings spiritual death, that separation from God, but also brings about physical death. దేవునితో వేరు చేయబడుట అను ఆత్మ సంబంధమైన మరణం మాత్రమే కాదు, భౌతికంగా కూడా మనం చంపేస్తుంది. From the time a child is born, అనగా ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి the clock is ticking in terms of the child's end as well. ఆ బిడ్డ చనిపోతున్నాడని చెప్పడానికే గడియారం కొట్టుకుంటా ఉంటది. There is pain in this world. ఈ లోకంలో వేదన ఉంది. There are pressures in this ఈ world. లోకంలో ఒత్తిళ్లు ఉన్నాయి. There is sickness in this ఈ world. లోకంలో రోగాలు There is ఉన్నాయి. suffering in this world. శ్రమలు ఉన్నాయి. Despite all the technological progress, man has not been able to add 1 second to man's life. గమనించండి, మనకున్న సాంకేతిక ఆధునికత ఎంత ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఒక్క సెకండ్ అనగా ఒక్క క్షణాన్ని కూడా మనము అదనంగా జత చేసుకోలేం. This death is a curse because of sin. ఈ మరణం అన్నది మన పాపమును బట్టి మనకు ఉన్న శాపం. This is so deadly that even saints have to one day face or approach this point called death. ఇది ఎంత ప్రాణాంతకరమైందంటే చూడండి, భక్తులైన వారు, పరిశుద్ధులైన వారు, దైవజనులు అందరూ కూడా ఈ మరణం గుండానే వెళ్ళాలండి. But what's the difference? మరి వ్యత్యాసం ఏంటి? You and I approach death with hope, నీవు నేను ఈ మరణాన్ని నిరీక్షణతో ఎదుర్కొంటాం. but sinners approach this death with horror. అయితే పాపులు మాత్రం ఈ మరణాన్ని ఎంతో భీతితో, ఎంతో భయాందోళనతో ఎదుర్కొంటారు. Why? ఎందుకండి We have a hope మనకు నిరీక్షణ ఉంది. that this life is just a passing through. ఈ జీవితం అనేది కేవలం దాటిపోయేది మాత్రమే. There'll be an end, ఓ రోజు అంతం ఉంటుంది. and our eternity with God begins. అటు తర్వాత దేవుని యొద్ద నాకు శాశ్వతమైన జీవితం ఆరంభం. But the hopeless, మరి నిరీక్షణ లేని వారికి they're afraid of this end. కాబట్టి ఈ అంతం గురించి వాళ్ళు భయపడుతుంటారు. Either they're unsure what is after death, మరణం తర్వాత ఏముందో తెలియని అనిశ్చితలో or ఉంటారు. they're afraid of being dragged into eternal damnation. లేదా ఆ నిత్య నాశనము, నిత్య శిక్షావిధికే మేము మరి ఈడ్చుకుపోతాము, ఈడ్చుకు వెళ్ళిపోతామన్న భయాందోళనలు ఉంటారు. This is a worship message. కాబట్టి ఇది ఆరాధన వర్తమానం But in అనుకోండి. this congregation also there are two కానీ sets of people. ఈ సమాజంలో కూడా రెండు రకాల గుంపులు ఉన్నారు. One who have hope in death, ఒకరికి మరణంలో నిరీక్షణ ఉంది, one who have the horror of death. ఇంకొకరికి మరణ భయం ఉంది. In which group are you in? ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? Are you approaching with hope, నిరీక్షణతో ఎదుర్కోగలుగుతున్నావా ఈరోజు? or are you approaching with horror? లేదా మరణ భయము, మరణ భీతితో ఎదుర్కొంటావా? If you still have horror in your heart, నీ హృదయంలో ఇంకా భయము, భీతి ఉంటే you can come to Jesus Christ right away ఇప్పుడే నువ్వు యేసుక్రీస్తు వద్దకు రావచ్చు. and be part of the worshippers today. ఈ రోజు ఆరాధించే వారిలో నువ్వు కూడా ఒకనిగా ఉండొచ్చు. There is spiritual death, ఆత్మస్వంద మరణం ఉంది, there is physical death, భౌతికమైన మరణం, last but not the least, చివరిదిగా there is eternal death. నిత్యమైన మరణము. Revelation chapter 20. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. Revelation chapter 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. Last two verses we will read. 14-15 And వచనాలు. read it carefully. అందరం కలిసి చదువుకుంటామండి, జాగ్రత్తగా చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. If sin in man's life is not dealt by the gospel of Christ and the work of Christ on the cross of Calvary, క్రీస్తు యొక్క సువార్త ద్వారా
మనుషుల్లో ఉన్న పాపానికి విరుగుడు లేదా ఆ రక్షణ కార్యం వల్ల ఈ పాపానికి జరగాల్సిన మరి ఆ ప్రాయశ్చిత్తం గాని జరగకపోతే, or the sin is not treated by the gospel of Christ, లేదా క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా ఈ పాపాన్ని గాని మనం సరి చేసుకోకపోతే, there is just not separation from God, దేవుని but there is an ultimate judgment of God. దేవుని నుంచి మనం ఏదో కేవలం వేరు చేయబడ్డం మాత్రమే కాదు, మనం శాశ్వతంగా ఆయన యొక్క తీర్పు కిందకు వస్తాం. This lifetime God has given to us so that when He calls us, we beckon and give our lives to Him. చూడండి, ఈ జీవిత కాలం అన్నది దేవుడు మనకి ఇచ్చినాడు. ఒకరోజు ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపును అందుకునే దశకు మనం చేరాలి. Otherwise, లేకపోతే He's just going to do one thing. He's going to do one thing. ఆయన ఒక్కటే పని చేస్తాడు, He will pack us and push us into lake of fire. మనల్ని చక్కగా మరి ప్యాకెట్ లాగా కట్టేసి ఆ అగ్ని గంధకములతో మండు గుండంలో వేసేస్తాడు. He is not judging you. Listen to this. గమనించండి, ఆయన మనల్ని తీర్పు తీర్చడం ఇక్కడ. He's just not judging you for your sin. కేవలం నీ పాపాన్ని బట్టి మాత్రమే నీకు తీర్పు తీర్చడం లేదు. He is judging you more for rejecting His Son, Lord Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తును తృణీకరించుటను బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తున్నాడు. On the judgment day, తీర్పు దినంన He will only ask the sinners one question. పాపులను ఒక్కటే ప్రశ్న అడుగుతాడు, What did you do with my Son, Lord Jesus Christ? నా కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును నువ్వేం చేశావు? If you had accepted, నువ్వు ఒకవేళ అంగీకరించుంటే you would not be standing here. ఈ రోజు నా ఎదుటిలా నిలబడి ఉండేవాడు కాదు. Because you have not accepted, నీవు ఆయనను అప్పుడు అంగీకరించలేదు కాబట్టి, and because you have rejected, నీవు ఆయన్ని తృణీకరించినావు కాబట్టి, I reject you for eternity. నిత్యత్వములో శాశ్వతంగా నేను తృణీకరిస్తున్నాను. And there will be turmoil, cry, chaos, wailing forever and ever and ever in the lake of fire because we've rejected the salvation provided by God. దేవుడు అనుగ్రహించిన రక్షణను నువ్వు కేవలం తృణీకరించిన కారణమును బట్టి యుగముల వరకు నువ్వు యాతన పెట్టబడతావు, వేదన పెట్టబడతావు, నువ్వు రోదిస్తావు, విలపిస్తావు, పండ్లు కొరుక్కుంటావు, ఆ అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడతావు. But because you and I are made alive, అయితే నీవు నేను బ్రతికించబడ్డాం కాబట్టి we don't have that fear. మనకైతే ఆ భయం లేదు, We don't have that horror. ఆ భీతి మనకు లేదు. Praise be to God and for His Son, Lord Jesus Christ, who have made us alive, and we have transitioned from law to grace, from death unto life. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తునందు మనమందరం బ్రతికించబడ్డాం. ధర్మశాస్త్రమునకు లోబడిన వారమై ఉంటిమి, కానీ కృపలోనికి మనం దాటిపోయినాం. మరణములో ఉంటిమి, కానీ ఇప్పుడు జీవములోనికి దాటిపోయినాం. And because of God who has made us alive, ఆ దేవుడు మనల్ని బ్రతికించిన కారణమును బట్టే shall we pour our heart today with praise and thanksgiving in worship? రండి, ఆరాధనలో మన స్తుతి యాగమును, మన కృతజ్ఞత అర్పణను మన హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కుమరిద్దాం.